హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు నేను రోటీలోకి పూరీలోకి ఆలూ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా బంగాళాదుంపల్ని ఇలా కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. వీటిని ఉడికించేటప్పుడే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. అలా అయితే తొందరగా ఉడికిపోతాయి. 3 విజిల్స్ అయిన తర్వాత ఇలా నైఫ్తో చెక్ చేసుకోవాలి ఉడికాయో లేదో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర జీరా పౌడర్ అండ్ ధనియాల పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి నేను వేసుకోవట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇలా చేత్తో మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. బంగాళాదుంపల్ని వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి. నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.